నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు 9848055806. ఇంకో నంబరు 9866308414. కరివేపాకు గ్రామాలలో పట్టణాల్లో అందరూ ప్రతి ఇంట్లో ఉపయోగిస్తారు. శాకాహారులు మాంసాహారులు ప్రతి ఒక్కరూ వినియోగించేది కరివేపాకు. కానీ మనం చేసే తప్పు ఏంటంటే కరివేపాకు కూరల్లో వేస్తాం, పప్పుచారు రసంలో వేస్తాం, కానీ అది కనపడగానే కరివేపాకుని తీసి పక్కన పెడతాం. మనం ఎవరైనా ఒక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా అతను ఉపయోగించుకుని తదుపరి ఆయన్ని నిర్లక్ష్యానికి గురి చేస్తే అతను ఏం చెప్తాడంటే వెళ్ళి ఎవరై నన్ను కూరలో కరివేపాకులో వాడుకున్నారా, నన్ను కరివేపాకు అదేమో కూరకు కావాలి రుచికి కావాలి, మరి తినే సమయంలో తినకుండా పక్కన పెడతారు. కరివేపాకుని మనం పారేయకూడదు, తినాలి. దానికి కొంతమంది ఆకులు వేస్తారు, కొంతమంది కాడతో సహా వేస్తారు. ఈ కాడను తొలగించి ఆకులు మనం తినాలి. అది కూర పప్పుచారో సాంబారో రసమో తినాలి. ఈ కరివేపాకు ఆకు తినటం వల్ల అనేకమైన పౌష్టికాహారానికి సంబంధించిన విటమిన్లు ఖనిజ లవణాలు మనకు లభిస్తాయి. దాంట్లో పీచు పదార్థం విరివిగా ఉంది. ఇక విటమిన్లు అయితే విటమిన్ ఏ ఉంది, విటమిన్ B6 ఉంది, విటమిన్ సి ఉంది, విటమిన్ కే ఉంది. ఈ ఖనిజ లవణానికి ఏం కొదవలేదు. ఖనిజ లవణాలైన కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ కూడా కరివేపాకులో విరివిగా లభిస్తాయి. కరివేపాకుని కూరల్లోనే కాక చారుల్లోనే కాక కరివేపాకుతో కారం పొడి తయారు చేస్తారు. కరివేపాకు కారం పొడి. దీన్ని ఇడ్లీలో వేడి ఇడ్లీలో వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఇక బ్రహ్మాండం, అమోఘం. ఈ కరివేపాకు కారం మరి మినపట్టు, పెసరట్టు, దోశ దేంట్లో తిన్నా కూడా అది అనుభూతి సూపర్. ఈ కరివేపాకు వినియోగం వల్ల, దాన్ని మనం తినటం వల్ల 10 రకాల విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మొట్టమొదటిది ప్రప్రథమంగా షుగర్ వ్యాధి, డయాబెటీసు, మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు కరివేపాకు ఆకు తింటే షుగర్ నియంత్రణ బ్రహ్మాండంగా జరుగుతుంది. రక్తంలో గ్లూకోజ్ శాతం స్థిరీకరించబడుతుంది. షుగర్ ఉన్నప్పుడు మీ ఇంట్లో తప్పనిసరిగా గ్లూకోమీటర్ అనే పరికరం ఉండి తీరాల్సిందే. ఇప్పటిదాకా మీ ఇంట్లో లేకపోతే వెళ్ళండి కొనుక్కోండి. ఇదంతా 1000 రూపాయల కంటే తక్కువ ఉంటుంది. ఇదేమి దాంతో పరీక్ష చేసుకోవడం ఏమైనా బ్రహ్మ విద్య కాదు, మీరే చేసుకోవచ్చు. నిరక్షరాస్యులు వేలుముద్రోళ్ళు కూడా చేసుకోవచ్చు. ఈ గ్లూకోమీటర్ లేకుండా మీరు ట్యాబ్లెట్లు వాడటం చూసుకోవడం చాలా అవివేకం. మీరు కావాలని మీ ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టుకుంటున్నారు. ఈ గ్లూకోమీటర్తో రోజువారీ అవసరాన్ని బట్టి 2 రోజులకోసారి తినక ముందు ఎంత, తిన్న తర్వాత ఎంత పరీక్ష చేసుకుంటూ 3 నెలలకు ఒకసారి ఒక రక్త పరీక్ష ఉంది. దాని పేరు HbA1c. ఇది చాలా కీలకమైన పరీక్ష. రోజువారీ షుగర్ పరీక్ష మనకు అంత యాక్యురేట్గా మనకు షుగర్ నియంత్రణ గురించి మనకు సంకేతాలు ఇవ్వదు. గత 3 నెలలుగా షుగర్ నియంత్రణ ఏ మేరకు జరిగింది అని మన చరిత్ర చెప్పేది HbA1c పరీక్ష. సాధారణంగా అది 7 కంటే తక్కువ ఉంటే మీ షుగర్ నియంత్రణ బాగా ఉందని లెక్క. అదే 10, 11 ఉందనుకో షుగర్ నియంత్రణ లేనట్టే. ట్యాబ్లెట్ సరిగా వాడటంలా, ఆహార నియమాలు అసలే లేదు, వ్యాయామం చేయటం లేదు. కనుక HbA1c కొంతమందికి అవగాహన లేదు. మీ అంతకు మీరు వెళ్ళి ల్యాబొరేటరీలో ఈ షుగర్ పరీక్షతో పాటు HbA1c పరీక్ష కూడా చేయించుకోండి. ఇక రెండవ ఆరోగ్య ప్రయోజనం కాలేయాన్ని అది ఉత్తేజపరుస్తుంది. ఈ మధ్యకాలంలో మద్యం సేవించేవారే కాకుండా, మందుబాబులు కాకుండా ఇతరులకు కూడా ఎప్పుడు జీవితంలో ఒక్క చుక్క కూడా మద్యం సేవించిన వారికి కూడా కాలేయంలో కొవ్వు చేరిపోతూ ఉంది. ఏదో కడుపు నొప్పి వచ్చిందని స్కానింగ్ పరీక్ష చేస్తే దాంట్లో కొంప ముంచే రిపోర్ట్ వస్తుంది. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ కాలేయంలో కొవ్వు చేరింది. ఫ్యాటీ లివర్ అంటారు దాన్ని వైద్య పరిభాషలో. మరి దానికి గ్రేడింగ్లు పెట్టారు. ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని గ్రేడ్లు పెట్టారు. ఏంట్రా నేను ఎప్పుడు ఏం తాగను, ఇదేంటి మరి లివర్లో కొవ్వు చేరింది, తాగేవాడికి ఏమో లివర్ బాగుందా, నాకేంటి కర్మ అని అనుకుంటుంటారు. ఇది స్థూలకాయము, భారీ కాయం ఉన్న వారికి కాలేయంలో కొవ్వు చేరుతుంది. మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోయినా కాలేయంలో కొవ్వు చేరుతుంది. తర్వాత రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ యొక్క పరిమాణము ఎక్కువైనా కూడా కాలేయంలో కొవ్వు చేరుతుంది. ఈ కాలేయంలో కొవ్వు, రక్తంలో కొవ్వు నియంత్రణ చేయడానికి
మనకు ఇంగ్లీష్ వైద్యంలో అటర్వాస్టాటిన్ అని రోజువాస్టాటిన్ అనే మందులు ఉన్నాయి. అవి కాకుండా ఈ మధ్య కొత్తగా హెర్బల్ మందులు రంగ ప్రవేశం చేశాయి. ఒక మందు లైఫోస్టెరాల్ అని ఉంది, LYPHOSTEROL. ఈ లైఫోస్టెరాల్ అనే మందు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గిస్తుంది. గుడ్ కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్, HDL కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని పెంచుతుంది. ట్రైగ్లిజరైడ్ యొక్క శాతాన్ని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని నియంత్రించడంలో దీనికి సరిలేరు నాకెవ్వరు అనే విధంగా పనిచేస్తుంది. మన ఇంగ్లీష్ మందులు ఉన్నాయి, అటర్వాస్టాటిన్, రోజువాస్టాటిన్. ఇవి కొలెస్ట్రాల్ని నియంత్రిస్తాయి, కానీ మనకు పిక్కల నొప్పులు, కండరాల నొప్పులు అవన్నీ ఉంటాయి. కనుక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్, అనర్థాలు లేకుండా ప్రకృతి ప్రసాదించిన పదార్థాలతో తయారు చేసిన లైఫోస్టెరాల్ వాడిన వారు ఆనందంగా వాళ్ళ యొక్క కాలేయంలో కొవ్వు చేరకుండా నివారిస్తుంది, చేరిన కొవ్వును కరిగేలా చేస్తుంది. ఈ లైఫోస్టెరాల్ అనేది లీ ఫార్మా కంపెనీ వారు తయారు చేస్తారు. ఇది లైఫోస్టెరాల్ అమెజాన్లో ఆర్డర్ పెట్టచ్చు, లేదా ఒక ఫోన్ నెంబర్ మీకు ఇస్తాను, వారికి ఫోన్ చేస్తే మీకు కొరియర్ ద్వారా ఇంటికి పంపిస్తారు. 9502897374 950-289-7374. కనుక కాలేయంలో కొవ్వు చేరితే ఏమీ టెన్షన్ పడద్దు. ఈ మందు వాడటం, దీంతో పాటు మరొక అద్భుతమైన ఔషధం ఊడిలివ్, UDILIV 300 మిల్లీగ్రామ్ ట్యాబ్లెట్ మధ్యాహ్నం పూట వేసుకోండి. సరే, రోజు మందు కొడుతుంటారు మీరు, కాలేయంలో కొవ్వు చేరింది, ఆ దశలో మీరు ఆపారా పర్వాలేదు, ఆపకపోతే ఇక అంతే సంగతులు. ఇక రేపో మాపో దేవుడి దగ్గరికి వెళ్ళటమే. కాలేయంలో కొవ్వు చేరడం అనేది తొలి సంకేతం. దాని తర్వాత కాలేయంలో గడ్డగట్టిపోతుంది, గట్టిగా అయిపోతుంది, బుడిపలు వస్తాయి, సిరోసిస్ అంటారు. కనుక మందు బాబులు మధ్య మధ్యలో పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష, LFT లివర్ ఫంక్షన్ టెస్ట్ అనే రక్త పరీక్ష చేయించుకుంటే మీ ఆరోగ్య పరిస్థితి ఏంటో తెలుస్తుంది. అవి చూసుకుంటే ఇంకా ఎంతకాలం భూమి మీద ఉంటారు, ఎప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తాడో కూడా దాంట్లో సంకేతాలు మనకు తెలిసిపోతాయి. ఆ విధంగా కాలేయం యొక్క పనితీరుని మెరుగుపరిచే గుణాలు కలిగింది కరివేపాకు. ఇక 3, ఈ కరివేపాకు చెడు కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా నివారిస్తుంది. గుండెపోటే కాదు, పక్షవాతాన్ని కూడా నివారించే గుణం ఉన్నది. కణాలకు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఎందుకు అన్ని కూరల్లో వాడుతున్నాం అంటే, ఇది జీర్ణరసాలైన జఠరరసము, క్లోమరసము, పైచరసం యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియని వేగవంతం చేస్తుంది. ఎవరికైనా మలబద్ధకం ఉంటే కరివేపాకు ఆకులు నవ్వులితే కూరలో లేదా పచ్చి నవిలినా కూడా రుచిగానే ఉంటాయి. మలబద్ధకం పరార్, మలబద్ధకంతోనే వస్తాయి మొలలు, పైల్స్, వీటినే అరిసె మొలలు అంటారు. మలబద్ధకం వల్లనే ఫిషర్ అనేది వస్తుంది. అక్కడ మలద్వారం దగ్గర చీలి చర్మము నరకయాతన పడవలసిన అవసరం ఉంటుంది. కనుక ఈ ఆకులు, కరివేపాకులు మలబద్ధకాన్ని పూర్తిగా నివారించే గుణం ఉంది. ఇంకా 5, కంటి చూపుని మెరుగుపరుస్తుంది, రేజీకటి నివారించే గుణం ఉంది. 6, చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మము నిగనిగా మెరిసిపోతుంది, కళగా ఉంటుంది. ముఖంపై మొటిమలు రావు, మచ్చలు రావు. చర్మంపై పొక్కులు, గుల్లలు, గజ్జి, తామర ఇలాంటి చర్మ సమస్యలను దూరంగా పెడుతుంది. కనుక వివాహం కాని యువతి యువకులు కరివేపాకు ఆకు కూరల్లో తింటే మీ యొక్క అందం, ఆకర్షణ, గ్లామర్ పెరిగిపోతుంది. ఇక 7, ఈ మధ్యకాలంలో మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషన్. ఎంత చదువు చదివా ఉద్యోగం లేదు, సర్టిఫికెట్లు పెట్టుకుని తిరిగితే ఎవడో ఉద్యోగం ఇవ్వట్లేదు. తర్వాత ఇవాళ మగపిల్లలకు వచ్చిన బాధ ఏంటంటే, ఆడపిల్లలు వాళ్ళు బాగా సెటిల్ అయిన వాళ్ళనే పెళ్లి చేసుకుంటా అంటున్నారు. నీ జీతం ఎంత, కారు ఉందా, నీకు అపార్ట్మెంట్ ఉందా, నీకు ₹1,00,000 జీతం ఉందా, ఇవన్నీ అడిగి ఆడపిల్లలు ఈ కుర్రోళ్ళని ఇంటర్వ్యూ చేసి అబ్బే లాభం లేదంటున్నారు. దాంతో ఇంకేముంది, అడిగి పెళ్ళి అవ్వటంలా. పెళ్ళి అవ్వకపోతే దిగులుగా ఎవరు చేసుకోవట్లేదని చెప్పి బాధపడుతూ ఎంటుకలు రాలిపోతుంటాయి. మానసిక ఒత్తిడి వల్ల ఎంటుకలు రాలిపోతుంటాయి. ఇంకో పక్క చుండ్రు, ఆ చుండ్రు తగులుకుంటుంది, దువ్వితే పుట్టు రాలిపోతూ ఉంటుంది. తల్లేమో దురద. ఇక మానసిక ఒత్తిడి, చుండ్రు వీటన్నిటి వల్ల ఎంటుకలు రాలిపోతూ ఉంటాయి. అట్లా
జుట్టు యొక్క సౌందర్యాన్ని పెంచే గుణం ఉన్నది కరివేపాకు. జుట్టు రాలకుండా బట్టతల రాకుండా కూడా చేస్తుంది. ఇక 8, ఈ రోజున ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షన్, డిప్రెషను. ఇక స్కూల్ పిల్లలు, కార్పొరేట్ స్కూలు, ఆటలు ఉండవు, పొద్దునుంచి రాత్రి దాకా తోముడే. ఇక ఇంటర్మీడియట్ పిల్లలు అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు. నీట్ పరీక్ష, జేఈ పరీక్ష కనపడుతుంటుంది వాళ్ళ ముందు. తల్లిదండ్రుల టెన్షన్ ఒక పక్క, మరో పక్క ఆ పంతుళ్ళు అయ్యవార్ల టెన్షన్, ర్యాంకులో సీట్లో. ఈ దెబ్బకు వాళ్ళలో మానసిక ఒత్తిడి పెరిగిపోతూ ఉంది. ఆ కరివేపాకు తింటే అన్న, కరివేపాకు ఆకులు, ఆ కూరలు అయ్యి చారులు తింటేనే కొంత ఒత్తిడి తగ్గుతుంది. ఇక 9 చాలా ముఖ్యం. జబ్బులు రాకుండా ఉండాలంటే మనం మన యొక్క రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. ఆ రోగ నిరోధక శక్తి దేని ద్వారా వస్తుందో తెలుసా? రక్తంలో తెల్ల కణాలు అని ఉంటాయి. ఆ తెల్ల కణాలు మనకు రక్షక భటులు. దేశాన్ని మిలిటరీ వాళ్ళు ఎలా కాపాడుతున్నారో మన శరీరంలో బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ లాంటి శత్రువులు ప్రవేశించకుండా నిరోధిస్తే ఒక వెళ్ళి బ్యాక్టీరియా, వైరస్ వెళ్ళి ఈ తెల్ల కణాలు వచ్చి దాడి చేస్తాయి. దాడి చేసి చంపేస్తాయి. కొంతమందికి బలహీనంగా ఉంటారు, బక్కగా ఉంటారు, బరువు తక్కువ ఉంటుంది, సరిగా తినరు. వాళ్ళకి రోగ నిరోధక శక్తి తక్కువ ఉండి ఆ తెల్ల కణాలు కూడా బక్కగా ఉంటాయి, దాడి చేయలేవు, వెళ్ళినా ఏం చేయలేవు. అప్పుడు బ్యాక్టీరియా, వైరస్ వృద్ధి చెంది వందలు, వేలు, లక్షల కోట్లు అయిపోయి మనకు రోగాలు వస్తాయి. కనుక అంటు వ్యాధులైన గ్యాస్ట్రోఎంట్రైటిస్, అతిసార వ్యాధి, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ లాంటి అనేకమైన జబ్బులు రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటే వస్తుంది. కరివేపాకు తింటే తెల్ల కణాలు బ్రహ్మాండంగా అవి శత్రువులను, బ్యాక్టీరియాను దాడి చేయగలిగిన కెపాసిటీ ఉంటుంది. 10, కొంతమంది బరువు పెరిగిపోయి ఉంటారు. బరువు అధికంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీరు ఒక మంచి ల్యాబొరేటరీకి వెళ్ళి థైరాయిడ్ రక్త పరీక్ష చేయించుకోండి. థైరాయిడ్ రక్త పరీక్షలో ఏం చేస్తారంటే T3, T4, TSH అంటారు. దీనికి ఏమి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు, 500 రూపాయలు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. మీరే వెళ్ళండి ల్యాబొరేటరీకి. ఈ T3, T4, TSH రీడింగ్ ఒక లైన్లో రాస్తారు. కుడి పక్కన ఎంత నార్మల్ అనేది కూడా ఇస్తారు. డాక్టర్ అవసరంలా, ఇంగ్లీష్ భాష వస్తే మీ రిపోర్ట్లో ఎంత ఉంది, పక్కన ఎంత ఉందో నార్మల్ అని తెలిసిపోతుంది. T3, T4 తగ్గినా, TSH పెరిగినా మీ యొక్క థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదని గమనించాలి. అప్పుడు బరువు విరిగిపోతారు. తినేది గుప్పిడన్నం, భీముళ్ళ 100 కేజీలు, 110 కేజీలు బరువు. కనుక థైరాయిడ్ లోపమే భారీ కాయము బరువు పెరగడానికి కారణం. థైరాయిడ్ నార్మల్గా ఉంది, కరివేపాకు తినండి, బరువు తగ్గుతారు. ఇంకా ఏం మార్గాలు ఉన్నాయి బరువు తగ్గాలంటే? మహాబీర విత్తనాలు అని ఉన్నాయి. ఇవి వన తులసి విత్తనాలు. అవి మార్కెట్లో లభిస్తాయి. లేదంటే ఒక ఫోన్ నెంబర్ ఇస్తాం మీకు, వారికి ఫోన్ చేయండి, కొరియర్ ద్వారా పంపుతారు. 9502897374 950289737 ఫోన్ చేయండి. మహాబీర విత్తనాలు మీ ఇంటికి కొరియర్లో వచ్చేస్తాయి. ఇవి ఎలా వాడాలంటే, రాత్రిపూట 1 స్పూన్ మహాబీర గింజలు స్టీల్ గ్లాసు నీళ్ళలో వేసి నానబెట్టండి. తెల్లవారేసరికి వాటిని నిద్ర లేవగానే పరగడుపున ఈ గ్లాసు నీళ్లు, గింజలు మింగేయండి. ఇప్పుడు వీటిలో కూడా కలియుగం సర్వము కల్తీలే, ఏది చూసినా కల్తీలే. దీంట్లో కూడా మామూలే, మామూలే కల్తీ. ఎండబెట్టిన బొప్పాయి పండు గింజలు కూడా మహాబీర విత్తనాలను పోలి ఉండును. వాటిని ఎందుకు పనికిరా, బొప్పాయి పండు కోసి అమ్ముతుంటారు. హోటల్కి వెళ్తే ఈ గుట్టలుగా బొప్పాయి గింజలు దొరికితే వాటిని తెచ్చి ఎండబెడుతున్నారు, ఏ మహాబీర అంటున్నారు. అందువల్ల నేను ఇచ్చే నంబర్ వాళ్ళకి ఫోన్ చేసి ప్రయత్నం చేయండి. నాకు కొంతమంది వచ్చి చెప్తారు, డాక్టర్ గారు మహాబీర గింజలు ఏం పని చేయట్లేదు. మహాబీర గింజలు ఎందుకు పని చేయవు, నువ్వు కొన్న డూప్లికేట్లు నకిలీ అని చెప్తాను. బ్రహ్మాండంగా పనిచేస్తాయి మహాబీర గింజలు. మీకు మోకాళ్ళ నొప్పి, మోకాళ్ళలో గుజ్జు తగ్గితే వాడండి, గుజ్జు పెరిగిపోద్ది. నడువు నొప్పి ఉంటే తగ్గుతుంది, కీలవాతం ఉంటే తగ్గుతుంది. ఇక దాన్ని మించిన మందే లేదు, అటువంటిది ఇంగ్లీష్ మందు ఎక్కడా లేదు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అయితే ఏంటంటే 1 నెల 2 నెలలు కాదు, కొన్ని సంవత్సరాల పాటు వాడాలి. ఈ మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పులు తగ్గినా కూడా కొనసాగించాలి. మోకాళ్ళలో కిర్రు శబ్దం రాకుండా, నొప్పి రాకుండా లోపల ఉండే ఆ గుజ్జు పెరగడానికి ఉపయోగపడుతుంది. కనుక డూప్లికేట్లు ఎక్కువైపోయినాయి. నాకు చెప్తారు, మీ మహాబీర అని చెప్పారు, మీరు వీడియో చెప్పారు, నా పని చేయట్లేదు అంటారు. ఎవరమ్మా అంటే ఓ బస్తా నిండా మహాబీర చేసి 2 కేజీలు ₹50 అమ్ముతున్నారు. అదంతా మోసం. కనుక నేను చెప్పి నంబర్లు తెప్పించుకోండి. ఎప్పుడు కూడా మహాబీర గింజలు ఎవరు ప్యాక్ చేశారు, ఆ కంపెనీ పేరేంటి, అవి లేకుండా ఏమో బస్తాల పోసిన కొనుక్కొని వస్తే పని జరగదు. ఆ విధంగా కరివేపాకు ఎంత విలువైనది, అమూల్యమైనది, ప్రతి పేదవాడికి అందుబాటులో ఉండేది, 365 రోజులు మనకు అందుబాటులో ఉండేది. దాని యొక్క విలువ మనకు తెలియదు. ఇక మీదటన్నా కరివేపాకు కనపడితే కాడ తీయండి, ఆకు మాత్రం నవలండి.
ఒకప్పుడు నాకు తెలియనప్పుడు నేను కూడా అదే చేసేవాడిని. ఎప్పుడైతే దీంట్లో ఇన్ని పోషకాలు ఉన్నాయి, ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటే నేను కరివేపాకు వదిలిపెట్టను. ఆకులు తింటానే ఉంటాను. కాడ మాత్రం తీసేయండి, ఎందుకంటే కాడ తినటం కష్టం. కనుక ఇక మీదట మీరు కరివేపాకు ఆకులు తినండి, ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపండి. జబ్బులు తెచ్చుకుని హాస్పిటల్ చుట్టూ డాక్టర్ల చుట్టూ తిరగడం, టెస్టులు మెడికల్ షాపుల చుట్టూ తిరిగే కంటే అతి తక్కువ ధరతో లభిస్తుంది కదా. మీరు నేను తిన్నట్టుగా మీరు కూడా మొదలుపెట్టండి. అదేమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, రుచి కూడా బాగానే ఉంటుంది. అలవాటు పడ్డారంటే మీరు కూడా వదిలిపెట్టరు. కనుక కరివేపాకు వినియోగం ఆరోగ్యకరం, ఆనందదాయకం, మనకి శ్రీరామ రక్ష అని గమనించండి.